అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. 2002 ఓటర్ జాబితాలో పేరున్నవారు బిఎల్ఓ ఇచ్చిన ఫామ్ని ఎట్లా నింపాలి? ఇదిగోండి ఇట్లాంటి ఫామ్ అయితే మనకి ఇచ్చారు కదా. నెక్స్ట్ 2002 ఓటర్ జాబితాలో పేరు లేని వాళ్ళు బిఎల్ఓ ఇచ్చిన ఫామ్ని ఇట్లాంటి ఫామ్ని ఎట్లా నింపాలి అనేది చెప్తా. అండ్ పెళ్ళై అత్తవారింటికి వచ్చిన ఆడవారు బిఎల్ఓ ఇచ్చినటువంటి ఈ ఫామ్ని ఎట్లా నింపాలనేది చెప్తా. ఇక్కడ పెళ్ళై అత్తవారింటికి వచ్చిన వాళ్ళకి వీళ్ళు రెండు రకాలుగా ఉంటారు. సో అది ఎట్లానో కూడా నేను చెప్తా. స్కిప్ చేయకండి దయచేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 2002 ఓటర్ జాబితాలో పేరున్న వాళ్ళు ఈ బిఎల్ఓ ఇచ్చినటువంటి ఈ ఫామ్ని ఎట్లా నింపాలనేది ఇప్పుడు చెప్తాను. స్కిప్ చేయకండి ప్లీజ్, జాగ్రత్తగా వినండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. దయచేసి చాలామంది స్కిప్ చేస్తున్నారు, కామెంట్లు అడుగుతున్నారు. సో ఇగో 2002 ఓటర్ జాబితాలో పేరున్న వాళ్ళు ఫామ్ ఇట్లా ఉన్నది కదా, కిందికి రండి. ఫస్ట్ ఇగో ఈ బాక్స్ అయితే ప్రతి ఒక్కరు నింపాల్సిందే. ఓకే, ప్రతి ఒక్కరు ఈ బాక్స్ నింపాల్సిందే. ఈ బాక్స్లో ఏమున్నది? మీ యొక్క పుట్టిన తేదీ. ఓకే, మీ యొక్క పుట్టిన తేదీ ఇక్కడ బాక్స్లలో రాయండి. అండ్ ఆధార్ నెంబర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉంటే రాయండి. ఇక్కడ ఐచ్ఛికమన్నాడు, అంటే ఉంటే రాయొచ్చు లేకపోతే లేదు అని అంటున్నాడు, కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ రాసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ రాయండి, మీ యొక్క తండ్రి పేరు రాయండి, లేకపోతే సంరక్షణ పేరు రాయండి. తండ్రి యొక్క ఒకవేళ తండ్రి ఇక్కడ అని రాస్తే తండ్రి యొక్క ఫోటో గుర్తింపు, అంటే ఓటర్ ఐడి కార్డు గుర్తింపు నెంబర్ ఇక్కడ అందుబాటులో ఉంటేనే అది కూడా ఓటర్ నెంబరు, తండ్రి యొక్క ఓటర్ నెంబర్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. తర్వాత తల్లి పేరు రాయండి. అండ్ తల్లి ఓటర్ నెంబరు ఉంటే ఇక్కడ రాయండి, లేకపోతే వదిలేసేయండి. పెళ్ళి అయితే జీవిత భాగస్వామి పేరు ఇక్కడ రాయండి, అంటే భర్త పేరు అంటే భర్త నింపితే భార్య పేరు, భార్య నింపితే భర్త పేరు. తర్వాత జీవిత భాగస్వామి ఓటర్ గుర్తింపు నెంబరు ఇది కూడా అందుబాటులో ఉంటే రాయొచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాయండి. ఆధార్ ప్రకారంగా రాయొచ్చు అండ్ ఓటర్ ఐడి కార్డు ప్రకారంగా కూడా మీరు రాయొచ్చు, ఎటువంటి డౌట్ లేదు. ఓకే, ఇదొక్కటి ఫస్ట్ అందరు కూడా నింపాల్సిందే. ఓకే, తర్వాత ఇగో 2002 ఓటర్ జాబితాలో పేరున్న వాళ్ళు ఈ బాక్స్ నింపాలి. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ బాక్స్ అయితే నింపాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు. గత ఎస్ఐఆర్ ఓటర్ జాబితా అంటే ఎప్పుడు, ఏ సంవత్సరం? 2002. ఓకే, 2002 ఎస్ఐఆర్ ఓటర్ జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే ఇక్కడ మీ పేరు రాయండి. మీకు గుర్తింపు కార్డు నెంబరు, అంటే ఓటర్ ఐడి నెంబరు లేదా ఎపిక్ నెంబరు మీకు అందులో ఉంటే రాయండి, లేకపోతే వదిలేసేయండి. ఇక్కడ అందుబాటులో ఉంటేనే అని కరెక్ట్గా కూడా మన బ్రాకెట్లో ఇచ్చిండు, ఉంటే రాయండి, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ బంధువు పేరు, మీ తండ్రి పేరు రాయండి. ఓకే, లేదా మీ యొక్క భర్త పేరు కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ తండ్రి పేరు రాసిన అనుకోండి, మీకు ఏమవుతాడు? తండ్రి కదా, తండ్రి రాయండి. అప్పుడు జిల్లా ప్రకారం రాయండి, అప్పుడు రాష్ట్రం రాసేయండి. సో శాసనసభ నియోజకవర్గం పేరు రాయండి. ఓకే, ఇక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య ఉన్నది అండ్ భాగం సంఖ్య ఉన్నది, క్రమ సంఖ్య ఉన్నది. ఈ నెంబర్లు ఎవరికి చక్కగా తెలియదు. ఇవి ఎక్కడి నుంచి తేవాలంటే 2002 ఓటర్ లిస్టులో ఉన్నటువంటి సిరీస్ నెంబరు, ఆ నియోజకవర్గం నెంబర్ అక్కడి నుంచి రావాలి. ఇగో గిట్లుంటుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నది చూడండి. సో నియోజకవర్గం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ అండ్ నేమ్ ఇక్కడ చూడండి, అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ ఉన్నది, ఇక్కడ పిఎస్ నెంబర్ ఉన్నది, ఇక్కడ సీరియల్ నెంబర్ ఉన్నది. సో ఇది ఎట్లా మనము ఓటర్ లిస్టు 2002 ఓటర్ లిస్టు డౌన్లోడ్ చేయాలనేది వీడియో చేసిన చివర్లో ఇస్తా. ఈ నెంబర్ల కోసం అయితే ఆ వీడియో చూడండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము 2002 ఓటర్ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా నింపాలో రాసినాం. ఇది వదిలేసేయండి వాళ్ళు. ఓకే, 2002లో మీకు లిస్ట్లో పేరుంటే ఇది నింపండి. ఇది నింపి ఇది ఇంటూ బాక్స్ పెట్టినా పర్లేదు, లేకపోతే దీన్ని ఎంటీ పెట్టినా వదిలేసేయండి. సో పైనది అండ్ ఇది ఒక్కటి నింపి ఇక్కడ సంతకం పెట్టేసి కింద బిఎల్ఓకి ఇస్తే సరిపోతుంది. ఇది 2002 ఓటర్ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు నింపే పద్ధతి. నెక్స్ట్ 2002 ఓటర్ జాబితాలో పేరు లేని వాళ్ళు ఇప్పుడు ఎట్లా నింపాలో చూద్దాం. సో వీళ్ళు కూడా కిందికి వచ్చి ఇక్కడ ఈ బాక్స్ అనేది నింపాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ బాక్స్ నింపాలి. ఈ బాక్స్లో ఇందాక సేమ్ డీటెయిల్స్, పుట్టిన తేదీ రాయండి, ఆధార్ నెంబర్ ఉంటే రాయండి, మొబైల్ నెంబర్ రాయండి, తండ్రి పేరు రాయండి, మీ యొక్క తండ్రికి ఓటర్ కార్డు నెంబర్ ఉంటే రాయండి, తల్లి పేరు రాయండి, తల్లి పేరు అంటే తల్లికి సంబంధించిన ఓటర్ నెంబర్ ఉంటే రాయండి, లేకపోతే వదిలేసేయండి. పెళ్ళి అయితే జీవిత భాగస్వామి పేరు రాయండి అండ్ జీవిత భాగస్వామికి ఓటర్ నెంబర్ ఉంటే రాయండి. సో లేటెస్ట్ డీటెయిల్స్ రాయండి. ఇవన్నీ సింపుల్గానే ఉన్నాయి, మన తెలుగులోనే ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఈ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు రాయాల్సిందే. సో 2002 ఓటర్ జాబితాలో పేరు లేని వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని వదిలేసేయాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ కాదు ఇక్కడ నింపాల్సింది. ఇక్కడ చూడండి, గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో
పేర్కొన్న బంధువుల వివరాలు. అంటే ఇప్పుడు 2002లో ఇప్పుడు నింపే ఈ క్యాండిడేట్కి ఓటు హక్కు లేదు. ఇక్కడ ఎవరిది నింపాలంటే వాళ్ళ ఫాదర్ది కావచ్చు, వాళ్ళ మదర్ది కావచ్చు, వాళ్ళ నానమ్మది కావచ్చు, వాళ్ళ తాతయ్యది కావచ్చు. ఇట్లా 2002 ఓటర్ లిస్టులో ఎవరు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు నింపాల్సి ఉంటుంది. అర్థమైందా? సేమ్ ఇక్కడ మళ్ళీ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, వీటి కోసం ఎట్లా అనేది ఇగో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది వీడియోలో చివరిలో ఇస్తాను వీడియో. అది చూసి ఈ క్రమ సంఖ్య, భాగం సంఖ్య, నియోజకవర్గం సంఖ్య ఇవి రాయండి. సో అర్థమైందా? సో ఇది వదిలేసి 2002 తర్వాత ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఈ డీటెయిల్స్ నింపండి. రైట్, క్లియర్గా అర్థమవుతుంది కదా? తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చి సిగ్నేచర్ వేసి బిఎల్ఓకి ఇచ్చేసి సింపుల్. ఇప్పుడు మనం 2002 ఓటర్ జాబితాలో పేరు లేని వాళ్ళు ఎట్లా నింపన్నో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎవరు? పెళ్ళై అత్తవారింటికి వచ్చిన ఆడవారు బిఎల్ఓ ఇచ్చిన ఫామ్ని ఎట్లా నింపాలి. సో ఈ ఫామ్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పెళ్ళై అత్తగారింటికి వచ్చి 2002లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే గత 20 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద కూడా పెళ్ళైన లేడీస్ ఉంటారు. సో వాళ్ళు 2002 ఓటర్ జాబితాలో మీ పేరు ఉంటే ఇక్కడ రాసుకోండి, ఇది వదిలేసేయండి. ఈ కింద డీటెయిల్స్ ఇవన్నీ నింపి ఇక్కడ సంతకం పెట్టి బిఎల్ఓకి ఇవ్వండి. సెకండ్ పాయింట్, పెళ్ళయి 2002 తర్వాత ఓటు హక్కు వచ్చి అత్తగారింటికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం నింపాలంటే ఇక్కడ వాళ్ళ యొక్క పేరెంట్ డీటెయిల్స్ నింపాలి. తండ్రి పేరు కావచ్చు, తల్లి పేరు కావచ్చు, అంటే తండ్రి డీటెయిల్స్ కావచ్చు, తల్లి డీటెయిల్స్ కావచ్చు, తాతమ్మ, నానమ్మ, అమ్మమ్మ, ఎవరి అన్న డీటెయిల్స్ నింపచ్చు. ఆ తండ్రి పేరైనా, ఆ నానమ్మ పేరైనా, ఆ తల్లి పేరైనా, ఆ బంధుత్వం పేరైనా గత ఎస్ఐఆర్ 2002లో ఉన్నటువంటి డీటెయిల్స్ మాత్రమే. అర్థమవుతుందా? వాళ్ళ తండ్రికి 2002లో ఎట్లా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది, లేకపోతే తాతమ్మకో, నానమ్మకో, తాతయ్యకో ఎవరికో ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. అర్థమవుతుందా? సో రిమైనింగ్ ఈ డీటెయిల్స్ అయితే కామన్గా ఫిలప్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఈ కింది బాక్స్ అనేది కరెక్ట్గా నింపండి. ఈ బాక్స్ వదిలేసేయండి. ఇవన్నీ కూడా ఎట్లా నింపాలో ఇప్పుడు నేర్చుకున్నాం. క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.